హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ధృవ అకాడమీ. సో గైస్, ఈరోజు మనము ఎస్ఎస్సి, ఎంటీఎస్, సిజిఎల్, ఆర్ఆర్బి, ఆర్పిఎఫ్, ఎన్టీపీసీ ఉద్యోగాలకు చాలా ముఖ్యమైనటువంటి జనరల్ అవేర్నెస్ ప్రాక్టీస్ బిట్స్ అయితే ఈ వీడియోలో చూద్దామండి. చాలా ఇంపార్టెంట్. ఎవరు కూడా వీడియోని మధ్యలో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అంతేకాకుండా మన యాప్లో లాంచ్ చేసినటువంటి ఎస్ఎస్సి కాంబో ప్యాక్ ఓకే జస్ట్ 499 రూపీస్కి అందజేస్తున్నామండి. అంతేకాకుండా ఆర్ఆర్బి ఎన్టీపీసీకి సంబంధించి ఫుల్ కోర్స్ జస్ట్ 399 రూపీస్కి అందజేస్తున్నాము. వీటితో పాటుగా టెస్ట్ సిరీస్ వస్తుంది, పీడిఎఫ్ కూడా వస్తుంది ఫుల్ కోర్స్ తీసుకున్న వారికి. ఒకవేళ మాకు ప్రాక్టీస్ కోసం కోర్స్ కావాలనుకుంటే జస్ట్ 99 రూపీస్కే ఫుల్ కోర్స్ అందజేస్తున్నామండి. సో ఒకసారి యాప్ డౌన్లోడ్ చేసుకోండి. యాప్ లింక్ ఇన్ వీడియో డిస్క్రిప్షన్. టైటిల్ పైన క్లిక్ చేయగానే డిస్క్రిప్షన్ వస్తుంది, అక్కడ యాప్ లింక్ ఉంటుంది. డౌన్లోడ్ చేసి మీకు నచ్చిన కోర్సు వెంటనే తీసుకోండి. ఆఫర్స్ అయితే ప్రజెంట్ ఉన్నాయి. ఓకే, సో లేట్ చేయకుండా కంటెంట్లోకి వెళ్దాం. క్వశ్చన్ నెంబర్ 1, భారత రాజ్యాంగం ఎప్పుడు అమలులోకి వచ్చింది? భారత రాజ్యాంగం, ఇండియన్ కాన్స్టిట్యూషన్. ఆన్సర్ ఆప్షన్ బి అండి, 1950 జనవరి 26న మరి భారత రాజ్యాంగం అమలులోకి రావడము జరిగింది. మీ అందరికీ కూడా చిన్న జీకే క్వశ్చన్ అండి, ఎంతమంది సమాధానం చెప్తారో చూద్దాము. భారత రాజ్యాంగాన్ని మరి 1949లో ఓకేనా 1949 ఏ రోజున పూర్తిగా రచించి మరి భారతదేశ రాజ్యాంగ పరిషత్కి సమర్పించడం అయితే జరిగింది. దాన్నే మనము కాన్స్టిట్యూషనల్ డేగా జరుపుకుంటాము. ఆ తేదేంటి కామెంట్ చేయండి. వాట్ ఈజ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషనల్ డే? ఓకే, మీకు తెలియకపోతే ఇండియన్ కాన్స్టిట్యూషనల్ డే అని చెప్పేసి కామెంట్ పెట్టండి, ఆన్సర్ చెప్తా. ఓకేనా, తెలిసిన వాళ్ళు ఆన్సర్ చేయండి. భారతదేశంలో అత్యంత పొడవైన నది ఏది? ఏంటండి? భారతదేశ జాతీయ నది అండి మనకిది గంగా, అత్యంత పొడవైనది. మరి అతిపెద్ద నది ఏంటి భారతదేశంలో అంటే బ్రహ్మపుత్ర. ఓకే, బ్రహ్మపుత్ర అత్యంత పెద్దదిగా చెప్పుకోవచ్చు, పొడవైంది మాత్రం గంగా. నెక్స్ట్ వన్, హరప్పా నాగరికత ఎక్కడ మొదలైంది? హరప్పా నాగరికత ఆప్షన్ బి అండి, సింధు తీర ప్రాంతంలో మొదలు కావడం అయితే చూడవచ్చు. ప్రీవియస్గా హరప్పా నాగరికతను కనుగొన్న వారు ఎవరని చెప్పేసి ఒక క్వశ్చన్ అడిగాను, బట్ ఎవరు ఆన్సర్ చేయలేదు. ఎవరండి? 1921లో పురాతత్వ త్రవ్వకాలు జరిపినటువంటి వ్యక్తి దయారాం సహానీ. ఓకేనా, గమనించాలి. మానవ శరీరంలో అత్యంత పెద్ద అవయవం ఏంటి? ఆప్షన్ సి కాలేయము. కాలేయమే అత్యంత పెద్దదిగా మనం చెప్పుకోవచ్చు మానవ శరీరంలో. మరి బాహ్య శరీరంలో అత్యంత పెద్ద అవయవం ఏంటి అంటే చర్మం. ఓకే, చర్మం. భారతదేశపు మొదటి ప్రధానమంత్రి ఎవరు? భారతదేశపు మొదటి ప్రధానమంత్రి. ఆన్సర్ ఆప్షన్ సి అండి, జవహర్ లాల్ నెహ్రూ. ఎవరండి? జవహర్ లాల్ నెహ్రూ. ప్రపంచంలో అతిపెద్ద సముద్రం ఏది? ప్రపంచంలో అతిపెద్ద సముద్రం. ఆన్సర్ ఆప్షన్ సి అండి, పసిఫిక్ మహాసముద్రము అతిపెద్దదిగా మనము చెప్పుకోవచ్చు. భారత్లో వ్యవసాయ రంగం ఎక్కువగా ఆధారపడినది దేనిపైన? భారతదేశంలో వ్యవసాయ రంగం అత్యధికంగా దేనిపైన ఆధారపడి ఉందండి? ఆన్సర్ ఆప్షన్ ఏ అండి, ఆప్షన్ బి అండి, వర్షపాతము. ఓకేనా, రెయిన్స్ పైన ఎక్కువగా ఆధారపడి ఉంటుంది. నెక్స్ట్ వన్, ఇండియాలో అత్యంత పొడవైన రైల్వే ప్లాట్ఫామ్ ఎక్కడ ఉంది? ఆప్షన్ బి అండి, గోరఖ్పూర్, ఉత్తరప్రదేశ్ అండి. నెక్స్ట్ వన్, త్రివర్ణ పతాకంలో పచ్చ రంగు దేన్ని సూచిస్తుంది? పచ్చ రంగు, ఆకుపచ్చ. ఆప్షన్ సి సమృద్ధి, పాడి పంటల సమృద్ధిని సూచిస్తుంది. ఓకేనా, అంతేకాకుండా మరి ఆరెంజ్ కలర్ వచ్చేసి కాషాయం రంగు త్యాగాన్ని సూచిస్తుంది, తెలుపు శాంతిని సూచిస్తుంది. ఓకేనా, నెక్స్ట్ వన్ చూద్దాం. సూర్యుడి పుష్కలమైన శక్తి రూపం ఏంటి? సూర్యుడి పుష్కలమైన శక్తి రూపం. ఆప్షన్ బి అణుశక్తి. ఓకే, అణుశక్తి. భారతదేశం యొక్క మొదటి న్యాయమూర్తి ఎవరు? భారతదేశం యొక్క మొదటి న్యాయమూర్తి. ఆప్షన్ బి హీరాలాల్ జే కానియా అండి, హరిలాల్ కాదు, హీరాలాల్ జే కానియా. ప్రజెంట్ డివై చంద్రచూడ్ గారు ఉన్నారు, బట్ మొట్టమొదటి ప్రధాన న్యాయమూర్తి మాత్రం హీరాలాల్ జే కానియా. రాక్షస తంగడ్రాయ లేదా సిలికాన్ వ్యాలీగా పిలువబడే నగరం ఏది? రాక్షస తంగడ్రాయి లేదా సిలికాన్ వ్యాలీ. ఆన్సర్ ఆప్షన్ బి అండి, బెంగుళూరు. ఆప్షన్ బి బెంగుళూరు. భూ ప్రకంపనలను ప్రమాణం చేయడానికి ఉపయోగించే పరికరం భూ ప్రకంపనలు.
ఆన్సర్ ఆప్షన్ బి అండి సిస్మోగ్రాఫ్ అండి. ఓకే, సిస్మోగ్రాఫ్. వందే మాతరం అనే దేశభక్తి గీతం రాసిన కవి ఎవరు? వందే మాతరం అనే దేశభక్తి గీతం రాసిన కవి ఎవరండి? బంకిం చంద్ర చటర్జీ. బంకిం చంద్ర చటర్జీ ఆనంద్ మఠ అనేటువంటి బుక్ నుంచి అయితే దీన్ని గ్రహించడం జరిగింది. ఓకే, భారతదేశంలో స్వాతంత్ర దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటారు? ఆన్సర్ జనవరి 26వ తారీఖున స్వాతంత్ర దినోత్సవం జరుపుకుంటాం. ఆస్ట్రేలియా రాజధాని పేరేంటి? ఏంటండి ఆస్ట్రేలియా రాజధాని? ఆప్షన్ సి కాన్బెర్రా. ఆప్షన్ సి. భారతదేశం మొదటి మహిళా అధ్యక్షురాలు ఎవరు? భారతదేశం మొదటి మహిళా అధ్యక్షురాలు. ఫస్ట్ ఫీమేల్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, ఉమెన్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. ఆప్షన్స్ అండి ప్రతిభా పాటిల్ గారు. సో ప్రజెంట్ కూడా రెండవ మహిళా రాష్ట్రపతి గారండి ప్రజెంట్ కూడా ఉన్నారు. ఎవరండి? ద్రౌపది ముర్ము గారు. కంచి కామకోటి పీఠం ఎక్కడ ఉంది? కంచి కామకోటి పీఠం. ఆప్షన్ బి అండి కాంచీపురం. ఓకే, కాంచీపురం. నీలగిరి పర్వతాలు ఎక్కడ ఉన్నాయి? నీలగిరి పర్వతాలు. ఆప్షన్ బి అండి తమిళనాడు రాష్ట్రంలో నీలగిరి పర్వతాలు ఉన్నాయి. నెక్స్ట్ వన్, డిఎన్ఏ యొక్క పూర్తి రూపం ఏంటి? డిఎన్ఏ. ఆన్సర్ ఆప్షన్ ఏ డిఆక్సిరైబో న్యూక్లిక్ ఆమ్లము. డిఆక్సిరైబో న్యూక్లిక్ ఆమ్లము. నెక్స్ట్ వన్, భూకంపాల ప్రబలతను కొలిచే ప్రమాణం ఏది? భూకంపాల ప్రబలతను కొలిచే ప్రమాణము. ఆన్సర్ ఆప్షన్ ఏ రిక్టర్ స్కేల్ అండి. రిక్టర్ స్కేల్. ప్లాస్టిక్ మనీ అంటే ఏమిటి? ప్లాస్టిక్ మనీ. ఆన్సర్ ఆప్షన్ సి డెబిట్ కార్డులను ప్లాస్టిక్ మనీ అనే పేరుతో పిలుస్తాము. హిమాలయ పర్వత శ్రేణుల్లో అత్యంత ఎత్తైన శిఖరం ఏంటి హిమాలయాలలో? ఆన్సర్ ఆప్షన్ ఏ అండి ఎవరెస్ట్. ఓకే, ఎవరెస్ట్ శిఖరము అత్యంత పెద్దదిగా చెప్పుకోవచ్చు. ఇది నేపాల్ దేశంలో ఉంటుందండి. నేపాల్లో ఎవరెస్ట్ పర్వతాన్ని సాగరమాత అనే పేరుతో పిలుస్తాము. నెక్స్ట్ వన్, భారతదేశపు మొదటి ఉపాధ్యక్షుడు ఎవరు? భారతదేశపు మొదటి ఉపాధ్యక్షుడు. ఆప్షన్ బి అండి సర్వేపల్లి రాధాకృష్ణన్. నెక్స్ట్ వన్, అణుసంఖ్యలో అతిపెద్ద మూలకం ఏది? అణుసంఖ్యలో అతిపెద్ద మూలకము. ఆన్సర్ ఆప్షన్ ఏ అండి యురేనియం అండి 235. యురేనియం 235 అణుసంఖ్యలో అతిపెద్ద మూలకంగా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ వన్, మానవ శరీరంలో ఎర్ర రక్త కణాలను ఉత్పత్తి చేసే అవయవం ఏది? ఆప్షన్ సి ఎముక మజ్జ. ఎముక యొక్క మజ్జ నుంచి మరి రక్త కణాలు అయితే ఉత్పత్తి అవుతాయి. ఎర్ర రక్త కణాలు ఎక్కడ మరణిస్తాయండి మరి 120 days తర్వాత? అంటే ప్లీహము. ఓకే, ప్లీహంలో మరణిస్తాయి. భారతదేశంలో అత్యంత తక్కువ జనసాంద్రత కలిగినటువంటి రాష్ట్రం? ఆప్షన్ సి అరుణాచల్ ప్రదేశ్. నెక్స్ట్ వన్ చూద్దాం. పంచాయతీరాజ్ వ్యవస్థను తీసుకొచ్చిన మొదటి రాష్ట్రం ఏది? ఆప్షన్ ఏ రాజస్థాన్. పంచాయతీరాజ్ వ్యవస్థను తీసుకువచ్చిన మొదటి రాష్ట్రము రాజస్థాన్. ఇంపార్టెంట్. భారతదేశపు మొదటి మహిళా ప్రధానమంత్రి ఎవరు? భారతదేశపు మొదటి మహిళా ప్రధానమంత్రి ఎవరు? ఆప్షన్ బి అండి ఇందిరా గాంధీ. ఓకే, ఇందిరా గాంధీ. భారతదేశంలోని ఆసియా కేబుల్ త్రిభుజం ఎక్కడ ఉంది? ఆన్సర్ ఆప్షన్ బి అండి చెన్నైలో ఉంది. నెక్స్ట్, పార్లమెంటులో రాజ్యసభలో సభ్యుల గరిష్ట సంఖ్య ఎంత? ఎంతమంది ఉండాలండి? 250. ఆప్షన్ బి అండి గరిష్టంగా ఎక్కువలో ఎక్కువ 250 ఉండవచ్చు. భారతదేశపు మొదటి నౌకాదళ అధిపతి ఎవరు? భారతదేశపు మొదటి నౌకాదళ అధిపతి ఎవరు? ఆన్సర్ ఆప్షన్ ఏ అండి ఏఎం కృష్ణన్. కేఎం కృష్ణన్. స్వాతంత్ర ఉద్యమ సమయంలో భగత్ సింగ్ ఏ సంఘానికి చెందినవారుగా ఉన్నారు? భగత్ సింగ్. ఆప్షన్ సి హిందుస్థాన్ సోషలిస్ట్ రిపబ్లికన్ అసోసియేషన్. నెక్స్ట్ వన్, అణుశక్తి ఉత్పత్తి చేసేందుకు ఉపయోగించే ప్రధాన ఇంధనం ఏది? అణుశక్తి ఉత్పత్తి చేసేందుకు ఉపయోగించే ప్రధాన ఇంధనం. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ అండి యురేనియం. ఓకే, యురేనియం. నెక్స్ట్, ప్రపంచపు అతిపెద్ద ప్రపరణ వృక్షం ఏది? ఆప్షన్స్ అండి బ్యానియన్ చెట్టు, బ్యానియన్ ట్రీ. ఓకే, రావి చెట్టు. క్రింది వాటిలో రక్త కణాలను సమర్థవంతంగా హడావిడి చేసే హార్మోన్ ఏది? ఆప్షన్ బి అండి ఎరిథ్రోపాయిటిన్ అనేటువంటి పేరుతో పిలుస్తాం. ఎరిథ్రోపాయిటిన్.
పాయిటిన్. నెక్స్ట్ వన్, మొదటి ప్రపంచ యుద్ధము ఎప్పుడు జరిగింది? ఆప్షన్ ఏ అండి 1914 నుంచి 1918 మధ్య కాలంలో మొదటి ప్రపంచ యుద్ధము జరిగింది. సౌరకాంతిని విద్యుత్లోకి మార్చేటువంటి పరికరము ఏది? ఆప్షన్ బి సోలార్ సెల్. ఏంటది? సోలార్ సెల్. నెక్స్ట్, ఆకాశంలో రంగు నీలం ఎందుకు కనిపిస్తుంది? ఆకాశంలో నీలం రంగు ఎందుకు కనిపిస్తుంది ఆకాశం అంతా కూడా? ఆన్సర్ ఆప్షన్ బి అండి కాంతి విసరణము కారణంగా. నెక్స్ట్, భారత్లో గ్రీన్ రెవల్యూషన్ హరిత విప్లవం ప్రారంభకర్త ఎవరు? ఆప్షన్స్ అండి ఎంఎస్ స్వామినాథన్. ఎవరండి? ఎంఎస్ స్వామినాథన్. కృష్ణా నది సాక్ష్యం దేశంలో ఎన్ని రాష్ట్రాల గుండా ప్రవహిస్తుంది? కృష్ణా నది యొక్క పరివాహక ప్రాంతము. ఆన్సర్ ఆప్షన్స్ ఏ అండి 4 రాష్ట్రాల గుండా ప్రవహిస్తుందండి కృష్ణా నది. నెక్స్ట్ వన్, రాజ్యసభను రద్దు చేయగలిగే శక్తి ఎవరికి ఉంటుంది? రాజ్యసభను చేయొచ్చా అండి? అసలు రాజ్యసభను రద్దు చేయలేమండి. ఇది శాశ్వత సభ. ఓకేనా, గమనించాలి. ఎకరం భూమిలో 1 సంవత్సరం వ్యవసాయం చేసి రాబడిని తినుబండారాలు లెక్కించేది ఏంటి? రాబడిన ఆహార ధాన్యాలను లెక్కించేది ఏంటండి? ఆప్షన్ బి అండి దిగుబడి అంటామండి. దాన్ని ఏమంటాము? దిగుబడి. 1 సంవత్సర కాలంలో ఎకరం భూమిలో పండించినటువంటి పంటను దిగుబడి అంటాము. మొట్టమొదటి ఆధునిక ఒలింపిక్ క్రీడలు ఎక్కడ జరిగాయి? ఆప్షన్ బి ఏథెన్స్. ఓకే, ఏథెన్స్. పర్యావరణ సంరక్షణ కోసం ఉపయోగించే సాధనం ఏది? ఆప్షన్ బి రీసైక్లింగ్. ఓకే, రీసైక్లింగ్. భారతదేశంలో అతిపెద్ద మానవ నిర్మిత సరస్సు ఏది? ఆప్షన్ బి గోవింద్ సాగర్ సరస్సు. భారతదేశంలోని పశ్చిమ కనుమలు ఎక్కడ ఉన్నాయి? భారతదేశంలోని పశ్చిమ కనుమలు. ఆప్షన్స్ ఏ అండి కర్ణాటక. ఓకే, ఎక్కడ ఉన్నాయండి? కర్ణాటక. నెక్స్ట్ వన్, ఒక కాయిన్ నాణెము 2 సార్లు విసిరినప్పుడు 2 తలలు లేదా 1 తోకలు వచ్చే అవకాశాల సంఖ్య ఎంత? అంటే హెడ్ అండ్ టైల్స్ యొక్క సంభావ్యత ఎంత ఉంటుంది? ఆప్షన్ ఏ అంటే 1/4% అయితే ఉంటుంది. 1/4. నెక్స్ట్ వన్, భారతదేశంలో ఉన్న జాతీయ జంతువు ఏది? భారతదేశ జాతీయ జంతువు. వాట్ ఈస్ ద ఇండియన్ హెరిటేజ్ యానిమల్? యానిమల్ అంతే, నేషనల్ యానిమల్ పులి అండి. నేషనల్ హెరిటేజ్ యానిమల్ అంటే ఏనుగు వస్తుంది. ఓకే, ఆసియన్ ఎలిఫెంట్. భారతదేశపు మొదటి శాస్త్రీయ ఉపగ్రహం ఏది? ఏంటండి? ఆర్యభట్ట. 1975లో సోవియట్ యూనియన్ సహాయంతో దీన్ని ప్రయోగించడం అయితే జరిగిందండి మనము. ఓకే, సో గాయస్, ఇది అప్డేట్. ఈ రోజుకు సంబంధించి ప్రతిరోజు ఒక మోడల్ పేపర్ అందజేస్తాను, అందరూ కూడా గమనించాలి. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ ఫర్ సపోర్ట్. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.